హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏదైతే చేయూత పథకం కింద 4016 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిందో దీనికి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఆసరా పెన్షన్ ఎప్పటి నుండి రాబోతుంది అంటే ఏ నెల నుండి ఈ యొక్క 4016 రూపాయలు లబ్ధిదారులకి చేతికి అందబోతున్నాయి. అలాగే కొత్తగా దరఖాస్తు ఫాములను ప్రజాపాలన కింద అప్లై చేసుకున్న వారికి ఆసరా పెన్షన్ ఎప్పటి నుండి రాబోతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉన్నది. ఈ వీడియోలోనే మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ 4016కి సంబంధించి ఇక ఆగస్టు నెల నుండి ఖచ్చితంగా అందించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఉందో దీనికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చేస్తుందన్నమాట. ఈ యొక్క 31,000 కోట్ల రూపాయలకి సంబంధించిన బడ్జెట్ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా పెన్షన్కి 800 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రత్యేకంగా కేటాయించి ప్రతి నెల మొదటి వారంలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిగా మీకు కొన్ని బడ్జెట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినవి కనుక చూసుకున్నట్టయితే 4,000 కోట్ల రూపాయలను 4,000 కోట్ల రూపాయలను ఇవన్నీ కూడా 1,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఉద్యోగస్తుల జీతాలకు అలాగే వారికి సంబంధించి రిటైర్డ్ అయిన వారికి సంక్షేమానికి ఉపయోగిస్తుంది. అయితే 800 కోట్ల రూపాయలు అనేవి ప్రత్యేకంగా ఇప్పుడు 4016 రూపాయల చేయూత పెన్షన్ ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి అందించబోతుంది. అది కూడా మొదటి 2 వారాలలోనే లబ్ధిదారులకు ఇవ్వాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉండనుంది అనేది కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారుల వైఖరి విధానంతో మనకు అర్థమవుతుంది. ఇక మిగతాది ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను బడ్జెట్ రూపంలో ఈ లబ్ధిదారుల ఖాతాలో వేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు శ్రీకారం చుట్టే ఆలోచనతో ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. పూర్తి స్థాయిలో చేయూత పెన్షన్ 4016లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల నుండి ప్రారంభించబోతున్నట్లు ప్రాథమికంగా మంత్రుల వైఖరి విధానంతో స్పష్టం చేసుకోవచ్చు. సో ఇవి తాజాగా ఉన్న 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన అంశాలు అనేవి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అర్హతలు అనర్హులు ఎవరు అనేది త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేయబోతుంది అనేది గతంలో పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్